హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఏపీ మ్యాథ్స్ హబ్. ఈ వీడియోలో ఏపీ స్టేట్ బోర్డ్ న్యూ సిలబస్ 8th క్లాస్ మ్యాథమెటిక్స్లో సెకండ్ చాప్టర్ పవర్ ప్లే అనే చాప్టర్లో డిడ్ యూ ఎవర్ వండర్, లీనియర్ గ్రోత్ వర్సెస్ ఎక్స్పోనెన్షియల్ గ్రోత్, గెటింగ్ ఏ సెన్స్ ఆఫ్ లార్జ్ నెంబర్స్, ఈ టాపిక్స్ గురించి ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. ఫస్ట్ టాపిక్, డిడ్ యూ ఎవర్ వండర్. Last year we looked at interesting thought experiments in the chapter on large numbers. Let us continue this journey. మన 7th క్లాస్లో లార్జ్ నెంబర్స్లో ఇటువంటివి డిస్కస్ చేసాము, దాని కంటిన్యూషన్ అన్నమాట ఇది. నవనీత్ వాంట్స్ టు డొనేట్ జాగరీ ఈక్వల్ టు రేఖాస్ వెయిట్ అండ్ వీట్ ఈక్వల్ టు ఎస్తూస్ వెయిట్. హీ ఈజ్ వండరింగ్ హౌ మచ్ ఇట్ వుడ్ కాస్ట్. నవనీత్ జాగరీని వీటిని డొనేట్ చేద్దాం అనుకున్నాడు. జాగరీ ఎంత అవుతుంది అంటే రేఖా వెయిట్ ఎంతో అంత వెయిట్ ఉన్న జాగరీ, అలాగే వీట్ వచ్చేటప్పటికి ఎస్తూ వెయిట్ ఎంత ఉంటుందో అంత వెయిట్ ఉన్న వీటిని డొనేట్ చేద్దామని అనుకున్నాడు. అయితే ఎంతెంత ఖర్చు అవుతుంది అనేది ఎస్టిమేషన్ వేసుకోవాలన్నమాట. మనం ఈ టాపిక్లో నేర్చుకునేది ఏంటి అంటే ఎస్టిమేషన్ అనేది నేర్చుకుంటాం. మనకు తెలియని విషయాలు ఏమన్నా ఉన్నట్లయితే కనుక వాటిని ఎంత అవుతుంది ఏంటి అనేది ఎస్టిమేట్ వేయడం ద్వారా కరెక్ట్గా వాల్యూ రాకపోయినప్పటికీ అలా ఎస్టిమేషన్ చేస్తూ ఉంటే అలవాటు అవుతుంది. కొన్ని రోజులకి మనం కరెక్ట్ వాల్యూని గెస్ చేయగలం అన్నమాట. సో దాన్ని అలవాటు చేయడం కోసం ఈ టాపిక్ని ఇచ్చారు. వాట్ వుడ్ బి ది వర్త్ ఆఫ్ ది డొనేటెడ్ జాగరీ. ఆ డొనేటెడ్ జాగరీకి వర్త్ ఎంత అవుతుంది అంటే మొత్తం ఎన్ని రూపీస్ అవుతుందో కనుక్కోవాలి. వాట్ వుడ్ బి ది వర్త్ ఆఫ్ డొనేటెడ్ వీట్. గోధుమలు డొనేట్ చేయాలంటే ఎంత రూపీస్లో కనుక్కోవాలన్నమాట. ఇవి కనుక్కోవాలి అంటే మనకి ముందు వీళ్ళ వెయిట్ అనేది తెలియాలి. ఇన్ ఆర్డర్ టు ఫైండ్ అవుట్ లెట్ us ఫస్ట్ డిస్క్రైబ్ ది రిలేషన్షిప్స్ అమాంగ్ ది క్వాంటిటీస్ ఫస్ట్. సో ఎంత క్వాంటిటీ అవుతుందో ఎలా తెలుస్తుందంటే వాళ్ళు ఎంత వెయిట్ ఉంటే అంత వెయిట్ డొనేట్ చేయాలనుకున్నారు కాబట్టి వాళ్ళిద్దరు వెయిట్స్ తెలియాలి. వర్త్ ఆఫ్ జాగరీ ఇన్ రూపీస్ అంటే జాగరీకి ఎంత ఖర్చు అవుతుందో తెలియాలి అంటే ముందు రేఖా వెయిట్ తెలియాలి. ఇక్కడ రాక్సీ అని ఇచ్చారు, రేఖా అనమాట, ఇది కూడా ఎస్తూ కాదు రాజు. రేఖా వెయిట్ ఇన్ కేజీ ఈజ్ ఈక్వల్ ఇంటూ కాస్ట్ ఆఫ్ 1 kg జాగరీ. సపోజ్ రేఖ ఒక 50 kgs వెయిట్ ఉంటే 50 ఇంటూ 1 kg జాగరీ వచ్చేటప్పటికి బెల్లం 70 రూపీస్ అయినట్లయితే 50 ఇంటూ 70 వేస్తామన్నమాట, ఎంత ఖర్చు అవుతుందో తెలియాలి అంటే. అలాగే వీట్ కూడా అంతే, రాజు వెయిట్ ఎంత ఉందో అంతతోటి 1 kg వీట్ కాస్ట్ ఎంతో దాన్ని మల్టిప్లికేషన్ చేయాలి. 1 kg వీట్ 50 రూపీస్ అనుకున్నట్లయితే అలానే వెయిట్ వచ్చేటప్పటికి 50 kgs అనుకున్నట్లయితే 50 ఇంటూ 50 2500 రూపీస్ అవుతుంది అని మనం ఎస్టిమేషన్ వేసుకోవాలి. మేక్ నెసెసరీ అండ్ రీజనబుల్ అజంప్షన్స్ ఫర్ ది అన్నోన్ అండ్ ఫైండ్ ఆన్సర్స్. రిమెంబర్ అంటే ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటి అంటే వాళ్ళ వయస్సులు చూసుకోవాలి. ఫస్ట్ ఎంత వయసు వాళ్ళు ఎంత ఏజ్ ఉంటుందో మనం ఎజ్యూమ్ చేసుకోవాలి, ఊహించుకోవాలన్నమాట. రేఖ ఈజ్ 13 years ఓల్డ్ అండ్ రాజు ఈజ్ 11 years ఓల్డ్. 13 years ఓల్డ్ ఉండే అమ్మాయి ఎంత వెయిట్ ఉండొచ్చో మనం గెస్ చేయాలన్నమాట. ఎజ్యూమింగ్ అంటే ఊహించడం. సో రేఖ వెయిట్ 45 kgs అనుకుని అలానే 1 kg జాగరీ బెల్లం వచ్చేటప్పటికి 70 రూపాయలు అనుకున్నట్లయితే కనుక మొత్తం ఎంత ఖర్చు అవుతుంది అంటే 45 kgs ఇంటూ 70 రూపీస్, మొత్తం 3150 రూపీస్ అవుతుంది జాగరీకి. ఎజ్యూమింగ్ రాజుస్ వెయిట్ టు బి 50 kgs. సో రాజు వెయిట్ 11 years ఓల్డ్ పర్సన్ కాబట్టి 50 kgs అనుకున్నట్లయితే 1 kg వీట్ కాస్ట్ వచ్చేటప్పటికి 50 రూపీస్ అనుకున్నట్లయితే కాస్ట్ మొత్తం టోటల్ కాస్ట్ ఎంత అవుతుంది అంటే వెయిట్ ఇంటూ 1 kg వీట్ ప్రైస్. సో 50 ఇంటూ 50 2500 రూపీస్ అవుతుంది. సో ఇక్కడ మనం ఇవి ఎజ్యూమ్ చేసుకున్నాం వీళ్ళ వెయిట్ అనేది ఇంత ఉండొచ్చు అనేది, అలానే జాగరీ కాస్ట్ కూడా ఇంత ఉండొచ్చు అని మనం ఎజ్యూమ్ చేసుకున్నాం. కరెక్ట్గా ఎగ్జాక్ట్ వాల్యూస్ కాదనమాట ఇవి. నెక్స్ట్ రేఖా వండర్స్, ఇన్స్టెడ్ ఆఫ్ జాగరీ ఇఫ్ వీ యూజ్ 1 rupee కాయిన్స్ హౌ మెనీ కాయిన్స్ ఆర్ నీడెడ్ టు ఈక్వల్ మై వెయిట్, హౌ కెన్ యూ ఫైండ్ అవుట్. మనం జాగరీ బదులుగా జాగరీకి ఎంత ఖర్చు అయితే అవుతుందో అంత డబ్బుల్ని కనుక ఇచ్చినట్లయితే ఎన్ని కాయిన్స్ ఇవ్వాల్సి వస్తుంది అనేది కనుక్కోవాలి. 1 rupee కాయిన్స్ ఎన్ని కావాలో తెలుసుకోవాలి అంటే ముందు రేఖా వెయిట్ ఎంతో మనం ఎజ్యూమ్ చేయాలి. రేఖ 13 years ఓల్డ్ ఉంటుంది కాబట్టి ఆమె వెయిట్ వచ్చేటప్పటికి 45 kgs ఉంటుంది అని మనం ఎజ్యూమ్ చేసుకోవాలి. వీ ఎజ్యూమ్ ప్రైస్ ఆఫ్ జాగరీ 70 రూపీస్. 1 kg జాగరీ వచ్చేటప్పటికి 70 రూపీస్ అనుకున్నట్లయితే మొత్తం ఎంత కాస్ట్ అవుతుంది అంటే 45 kgs ఇంటూ 1 kg జాగరీ వచ్చేటప్పటికి 70 రూపీస్, మొత్తం 3150 రూపీస్ అవుతుంది. సో 1 rupee కాయిన్స్ ఎన్ని కావాలి అంటే మొత్తం 3150 1 rupee కాయిన్స్ అయితే కనుక ఈ జాగరీ బదులుగా ఈ కాయిన్స్ ఇస్తే సరిపోతుంది. ఫర్ క్వశ్చన్స్ లైక్ దీస్ యూ కెన్ కన్సిడర్ ఫాలోయింగ్ ది స్టెప్స్ సజెస్టెడ్ బిలో. ఇటువంటి క్వశ్చన్స్ని ఆన్సర్ చేయాలి అంటే ఈ కింద ఇచ్చిన స్టెప్స్ని మనం కన్సిడర్ చేయాలి.
సో మనకి ఎగ్జాక్ట్ వాల్యూస్ కాకుండా వెయిట్ ఎంత అయి ఉండొచ్చు అనేది గెస్ చేయొచ్చు. అలాగే జాగరీ కాస్ట్ కూడా ఎంత ఉండొచ్చు అనేది గెస్ చేసి ఈ క్యాలిక్యులేషన్స్ ఎగ్జాక్ట్ వాల్యూస్ కాకుండా ఎజ్యూమ్ చేసి మనం ఆన్సర్స్ అనేది గెస్ చేయడం నేర్చుకోవాలి. క్యాల్కులేటింగ్ యూజింగ్ ఎస్టిమేషన్ అండ్ అప్రాక్సిమేషన్. అప్రాక్సిమేట్ అంటే సుమారుగా, ఎస్టిమేషన్ అంటే అంచనా వేయడం అనమాట. డిస్క్రైబ్ ది రిలేషన్షిప్ అమాంగ్ ది క్వాంటిటీస్ దట్ ఆర్ నీడెడ్ టు ఫైండ్ ది ఆన్సర్. మనకి ఇక్కడ క్వాంటిటీస్ అంటే వెయిట్ ఎంత ఉంటుంది, రేఖా వెయిట్ ఎంత ఉంటుంది, రాజు వెయిట్ ఎంత ఉంటుంది, అలాగే జాగరీ కాస్ట్, వీట్ కాస్ట్, ఇవన్నీ కూడా మనం ఎస్టిమేషన్ వేసుకొని నియరెస్ట్గా మొత్తం ఎంత కాస్ట్ అవుతుందో మనం అప్రాక్సిమేట్గా ఎస్టిమేషన్ వేసుకోవాలి. మేక్ రీజనబుల్ అజంప్షన్స్ అండ్ అప్రాక్సిమేషన్స్ ఇఫ్ ది రిక్వైర్డ్ ఇన్ఫర్మేషన్ ఈజ్ నాట్ అవైలబుల్. మనకి ఇన్ఫర్మేషన్ ఏది అవైలబుల్గా లేనప్పుడు మనమే ఊహించుకుని ఇటువంటివి క్యాలిక్యులేషన్ చేసుకోవాలన్నమాట. సో ఇలా చేస్తూ ఉంటే మనకి ఎగ్జాక్ట్ వాల్యూస్ రాకపోయినప్పటికీ కొన్ని రోజులకి మనకి ఎగ్జాక్ట్ వాల్యూస్కి దగ్గరగా మనం ఎస్టిమేషన్ వేయగలుగుతాము. అలాగే ఇక్కడ ఇంకొక క్వశ్చన్ ఇచ్చారు. వుడ్ ది నంబర్ ఆఫ్ కాయిన్స్ బీ ఇన్ హండ్రెడ్స్, థౌజండ్స్, ల్యాక్స్, క్రోర్స్ ఆర్ ఈవెన్ మోర్? మేక్ యాన్ ఇన్స్ట్రక్టివ్ గెస్. సో ఇప్పుడు మనకి ఈ జాగరీకి లేదా వీటి మొత్తం డొనేషన్ ఇవ్వడానికి కాయిన్స్లో ఇస్తే బాగుంటుంది అని ఎజ్యూమ్ చేశారు కదా వాళ్ళు. కాయిన్స్ అయినట్లయితే కనుక హండ్రెడ్స్లో ఇవ్వాలా, థౌజండ్స్లో ఇవ్వాలా, ల్యాక్స్లో ఇవ్వాలా, క్రోర్స్లో ఇవ్వాలా, లేదా ఇంకా ఎక్కువ ఇవ్వాలా అనేది మనం ఆన్సర్ చేయాలి. సో మనకి థౌజండ్స్లో కావాలా, హండ్రెడ్స్లో కావాలా, ల్యాక్స్లో కావాలా అంటే మనకి మొత్తం ఫస్ట్ ఎస్టిమేషన్ వేసుకోవాలి. రేఖా వెయిట్ 45 kgs ఉంటుంది అని మనం ఎజ్యూమ్ చేసాము. జాగరీ కాస్ట్ వచ్చేటప్పటికి 70 రూపీస్, టోటల్ కాస్ట్ 3150 రూపీస్ అవుతుంది. సో ఇది మనకి థౌజండ్స్లోనే ఉంది కాబట్టి వీఆర్ యూజింగ్ 1 రూపీ కాయిన్స్. ఒకవేళ 1 రూపీ కాయిన్స్ కనుక మనం యూజ్ చేసినట్లయితే డొనేట్ చేయడానికి, దెన్ 3150 కాయిన్స్ ఆర్ నీడెడ్ విచ్ ఫాల్స్ ఇన్ ది థౌజండ్స్ రేంజ్. సో థౌజండ్స్ రేంజ్లోనే ఉంది కాబట్టి ఇక్కడ మనకి ల్యాక్స్ కానీ, క్రోర్స్ కానీ అంతకంటే ఎక్కువ కానీ అవసరం ఉండదు. థౌజండ్స్ రేంజ్లోనే ఉంటుంది. 1 రూపీ కాయిన్స్ కనుక యూజ్ చేసినట్లయితే 3150 కాయిన్స్ డొనేట్ చేయాలి. రాజు ఆస్క్స్, వాట్ ఇఫ్ వీ యూజ్ 5 రూపీ కాయిన్స్ ఆర్ 10 రూపీ నోట్స్ ఇన్స్టెడ్? మనం జాగరీ కాస్ట్, వీట్ కాస్ట్ బదులుగా 1 రూపీ కాయిన్స్ కాకుండా 5 రూపీ కాయిన్స్, 10 రూపీస్ నోట్స్ కనుక యూజ్ చేసినట్లయితే అవి ఎన్ని ఇవ్వాల్సి వస్తుంది అనేది కనుక్కోవాలి. సో ఇక్కడ 5 రూపీ కాయిన్స్ ఎన్ని, 10 రూపీ నోట్స్ ఎన్ని అని తెలుసుకోవాలంటే ముందు టోటల్ కాస్ట్ ఎంత అవుతుందో మనం గెస్ చేయాలి. సో ఈ ఎగ్జాంపుల్లో రేఖా వెయిట్ 45 kgs అనుకుని జాగరీ కాస్ట్ 1 kg వచ్చేటప్పుడు 70 రూపీస్ అనుకున్నట్లయితే టోటల్ జాగరీ కాస్ట్ 3150 రూపీస్ అవుతుంది. సో ఈ 3150 రూపీస్ని 5 రూపీస్ కాయిన్స్లో ఇవ్వాలి అనుకుంటే ఎన్ని 5 రూపీస్ కాయిన్స్ కావాలో కనుక్కోవాలి. అంటే 3150ని 5తో డివైడ్ చేయాలి. 5తో డివైడ్ చేసినట్లయితే మనకి 6 5s 30, 1 మిగులుతుంది. 5 దించుకుంటే 15, 6 2s 12, 3 మిగులుతుంది. 5తో కదా డివైడ్ చేయాల్సింది. 5 6 are 30, 1 మిగులుతుంది. 5 దించుకుంటే 15, 5 3s 15, 0కి 0, 635 రూపీస్ కాయిన్స్ ఇవ్వాలి. అలా కాకుండా 10 రూపీ నోట్స్ కనుక ఎన్ని ఇవ్వాలి అన్నట్లయితే 3150ని 10తో డివైడ్ చేయాలి. 0కి 0 క్యాన్సిల్ అవుతుంది. 315 10 రూపీస్ నోట్స్ ఇచ్చినట్లయితే ఆ జాగరీ డొనేషన్కి సరిగ్గా సరిపోతుంది అన్నమాట. నెక్స్ట్ అలాగే రాజు వెయిట్ వచ్చేటప్పటికి మనం 50 kg ఎజ్యూమ్ చేసుకున్నట్లయితే వీట్ కాస్ట్ వచ్చేటప్పటికి 1 kg 50 రూపీస్. అప్పుడు టోటల్ కాస్ట్ రాజు వెయిట్ ఇంటూ 1 kg వీట్ కాస్ట్ 50 × 50 2500 రూపీస్ అవుతుంది. ఒకవేళ ఈ 2500 రూపీస్ని 5 రూపీ కాయిన్స్లో డొనేట్ చేయాలనుకున్నట్లయితే ఎన్ని 5 రూపీస్ కాయిన్స్ కావాలి అంటే 5తో డివైడ్ చేయాలి. 5 5s 25, 2 zeros కి 2 zeros. సో 505 రూపీ కాయిన్స్ కావాలి. అలాగే 10 రూపీ నోట్స్ కనుక అయినట్లయితే 0కి 0 క్యాన్సిల్ అవుతుంది. 250 10 రూపీ నోట్స్ కనుక ఇచ్చినట్లయితే వీటి బదులుగా డొనేట్ చేయడానికి ఇవి సరిపోతాయి అన్నమాట. మేక్ యాన్ ఇన్స్టింక్టివ్ గెస్ ఫస్ట్ మనం ఊహించి చెప్పాలి. దెన్ ఫైండ్ అవుట్ ది రీజనబుల్ అజంప్షన్స్ అబౌట్ ది అన్నోన్ డీటెయిల్స్ అండ్ ఫైండ్ ది ఆన్సర్స్. నెక్స్ట్ మనం యాక్చువల్గా వాళ్ళ వెయిట్ ఎంత ఉంది, అలాగే కాస్ట్ ఆఫ్ జాగరీ, కాస్ట్ ఆఫ్ వీట్ ఎంత ఉందో కనుక్కొని రియల్గా వాటిని క్యాలిక్యులేషన్ చేసిన తర్వాత మన గెస్కి అది ఎంత దగ్గరగా ఉందో రెండు కూడా పోల్చుకోవాలన్నమాట, కంపేర్ చేసుకోవాలి. సో నెక్స్ట్ రాజు సేస్
వెన్ ఐ బికమ్ అన్ అడల్ట్, నేను పెద్ద అయిన తర్వాత ఐ వుడ్ లైక్ టు డొనేట్ నోట్బుక్స్ వర్త్ మై వెయిట్ ఎవ్రీ ఇయర్. నా వెయిట్ ఎంతైతే ఉందో అంత వర్తున్న నోట్బుక్స్ని ఎవ్రీ ఇయర్ డొనేట్ చేస్తాను అని రాజు అన్నాడు. రేఖా సేస్ వెన్ ఐ గ్రో అప్, నేను కూడా పెరిగిన తర్వాత ఐ వుడ్ లైక్ టు డూ వర్త్ మై వెయిట్ ఎవ్రీ ఇయర్, అంటే డొనేట్ చేస్తుందంట తను కూడా. తన వెయిట్ ఎంతైతే ఉందో అంత వెయిట్ గ్రెయిన్స్ కానీ లేదా మీల్స్ కానీ, తన వెయిట్కి ఎంతైతే ఉందో అంత వర్తున్న మీల్స్ కానీ గ్రెయిన్స్ కానీ ఎవ్రీ ఇయర్ డొనేట్ చేస్తాను అని రేఖా కూడా చెప్తుంది. నెక్స్ట్, హౌ మెనీ పీపుల్ మైట్ బెనిఫిట్ ఫ్రమ్ ఈచ్ దీస్ ఆఫరింగ్స్ ఇన్ ఏ ఇయర్, వీళ్ళిద్దరూ ఇచ్చిన ఆఫర్ వల్ల ఎంతమంది బెనిఫిట్ పొందుతారు అనేది కనుక్కోవాలి. అగైన్ గెస్ ఫస్ట్ బిఫోర్ ఫైండ్ అవుట్, ఇక్కడ కూడా మనం గెస్ చేయాలన్నమాట. అంటే వాళ్ళ వెయిట్ ఎంత ఉండొచ్చు, అలాగే నోట్బుక్స్ ఇస్తా అన్నాడు, నోట్బుక్ కాస్ట్ ఎంత ఉంటుంది, అలాగే ఈచ్ పర్సన్కి వచ్చేటప్పటికి ఎన్ని నోట్బుక్స్ ఇస్తారు అనేది మనం గెస్ చేయాలి. అలాగే ఇక్కడ గ్రెయిన్స్ కూడా 1 kg గ్రెయిన్ ఎంత ఉంటుంది, అంటే వీట్ కానీ లేదా రైస్ కానీ 1 kg గ్రెయిన్స్ ఎంత ఉండొచ్చు, లేదా మీల్స్ కనుక పెట్టినట్లయితే 1 మీల్ ఎంత కాస్ట్ అవుతుంది, అలాగే రేఖా వెయిట్ ఎంత ఉంటుంది, ఇవన్నీ కూడా మనం గెస్ చేయాలన్నమాట ఫస్ట్. సో ఇక్కడ మనం అన్నీ ఎజ్యూమ్ చేసుకోవడం అనమాట. రియల్ వాల్యూస్ మనకేమీ ఇవ్వలేదు. రాజు వెయిట్ ఎంత ఉంటుందో ఇవ్వలేదు, అలాగే నోట్బుక్ కాస్ట్ ఎంతో ఇవ్వలేదు, రేఖా వెయిట్ ఎంత ఉందో ఇవ్వలేదు, అలాగే గ్రెయిన్స్ కాస్ట్ లేదా మీల్స్ కాస్ట్ ఎంతో ఇవ్వలేదు. ఇవన్నీ కూడా మనం గెస్ చేస్తున్నాము. సో ఎజ్యూమ్ రాజు వెయిట్ 60 kgs అనుకున్నట్లయితే, కాస్ట్ ఆఫ్ 1 నోట్బుక్ 40 రూపీస్ అనుకున్నట్లయితే, వాల్యూ ఆఫ్ డొనేషన్ 60 × 40, వెయిట్ వర్త్తో ఇస్తా అన్నాడు కదా, అతను ఎంత వెయిట్ ఉంటే అంత వర్తున్న నోట్బుక్స్ ఇస్తా అన్నాడు కాబట్టి 60 × 40 2400 రూపీస్ అవుతుంది. ఒకవేళ మనం ఒక్కొక్క స్టూడెంట్కి 2 నోట్బుక్స్ కనుక ఇచ్చినట్లయితే ఎంతమంది స్టూడెంట్స్కి ఇవ్వచ్చు అంటే 2400 డివైడెడ్ బై ఒక్కొక్కరికి 2 నోట్బుక్స్ అంటే 80 రూపీస్ అవుతుంది. సో 80తో డివైడ్ చేస్తే 30 వస్తుంది. మొత్తం 30 స్టూడెంట్స్ బెనిఫిట్ పొందుతారనమాట. ఇదే గెస్ మనం కనుక ఇది 70 kgs అనుకుని ఈచ్ నోట్బుక్ 30 రూపీస్ అనుకున్నట్లయితే వేరే ఆన్సర్ వస్తుంది. అలాగే ఒక్కొక్క స్టూడెంట్కి 2 నోట్బుక్స్ కాకుండా 3 కానీ 4 కానీ నోట్బుక్స్ ఇచ్చినట్లయితే మనకి ఇంతమంది బెనిఫిట్ పొందరనమాట. సో ఈ వాల్యూస్ అన్నీ కూడా మనకి మారుతూ ఉంటాయి మనం చేసే గెస్ని బట్టి. అలాగే రేఖా వెయిట్ 65 kgs అనుకున్నట్లయితే కాస్ట్ ఆఫ్ 1 kg గ్రెయిన్స్ అంటే రైస్ కానీ వీట్ కానీ 50 రూపీస్ అనుకుందాము. తన వెయిట్ ఎంత ఉందో అంత వెయిట్ ఉన్న గ్రెయిన్స్ ఇస్తానంది కాబట్టి మొత్తం వర్త్ ఎంత అవుతుంది, లేదా మీల్స్ గ్రెయిన్స్ కానీ లేదా మీల్స్ కానీ ఇస్తానంది. సో ఒక పర్సన్కి మీల్స్ వచ్చేటప్పటికి 50 రూపీస్ అవుతుంది అనుకుందాము. గ్రెయిన్స్ ఇచ్చినా 50 రూపీస్ అవుతుంది, లేదా ఒక పర్సన్కి మీల్ పెట్టించినా కానీ 50 రూపీస్ అవుతుంది. సో తన వెయిట్ ఎంత ఉందని మనం గెస్ చేసాము, 65 kgs ఉంది అనుకున్నట్లయితే గ్రెయిన్స్ ఆర్ మీల్స్ వర్త్ హర్ వెయిట్. వాల్యూ ఆఫ్ డొనేషన్ ఇది రేఖా వెయిట్, అలాగే 1 kg గ్రెయిన్స్ కానీ లేదా ఒక మీల్ యొక్క కాస్ట్ కానీ 50 రూపీస్ కాబట్టి టోటల్ కాస్ట్ వచ్చేటప్పటికి 3250 రూపీస్ అవుతుంది. ఒకవేళ మీల్స్ కనుక పెట్టించినట్లయితే 50 రూపీస్ పెట్టి ఎంతమందికి మీల్స్ పెట్టించవచ్చు అంటే నంబర్ ఆఫ్ పీపుల్ టు హూమ్ మీల్ కెన్ బి ప్రొవైడెడ్. 3250 రూపీస్ని 50తో డివైడ్ చేస్తే మొత్తం 65 వస్తుంది. అంటే మీల్ పెట్టించినా కానీ 50 రూపీసే, లేదా 1 kg గ్రెయిన్స్ ఇచ్చినా కానీ 50 రూపీసే. కాబట్టి మొత్తం ఈ కాస్ట్కి ఎంతమందికి ఇవ్వచ్చు అంటే 65 మెంబర్స్కి ఇవ్వచ్చు అనమాట. 65 పీపుల్ కుడ్ రిసీవ్ గ్రెయిన్స్ ఆర్ ఏ సింగిల్ మీల్. ఈ 65 మందికి 1 kg గ్రెయిన్స్ కానీ లేదా ఒక సింగిల్ మీల్ కానీ ఇవ్వచ్చు అనమాట. 65 మెంబర్స్ బెనిఫిట్ పొందుతారు. Rekha and Raju overheard someone saying, "We did Padayatra for about 400 kilometers to reach this place. We arrived early this morning." రేఖా రాజు ఎవరో మాట్లాడుకుంటుండగా విన్నారంట. వాళ్ళు పాదయాత్ర చేసి 400 కిలోమీటర్స్ని ఈ ప్లేస్ని చేరుకున్నారంట. ఇవాళ ఉదయమే ఈ ప్లేస్కి వచ్చాము అని అనుకోవడం విన్నారు. సో హౌ లాంగ్ ఎగో వుడ్ దే హ్యావ్ స్టార్టెడ్ దేర్ జర్నీ. సో ఇక్కడికి తెల్లవారుజాముని వాళ్ళు వచ్చారు అంటే వాళ్ళు ఎన్ని రోజుల క్రితం ఈ జర్నీ స్టార్ట్ చేసి ఉంటారో మనం కనుక్కోవాలి. సో ఇక్కడ కూడా మనం గెస్ చేస్తామన్నమాట. రోజుకి ఎన్ని కిలోమీటర్లు నడిచి ఉంటారు, సో ఎన్ని కిలోమీటర్లు నడిస్తే ఎన్ని డేస్ పడుతుంది, మనకి స్పీడ్ని బట్టి అనమాట. ఒక్కొక్కళ్ళు రోజు 40 కిలోమీటర్స్ నడిస్తే కనుక 10 డేస్లో వచ్చేయచ్చు. అంటే 10 డేస్ ముందు వాళ్ళు వాళ్ళ ప్లేస్లో బయలుదేరి ఉంటారు. అదే రోజు 30 కిలోమీటర్స్ కనుక నడిచినట్లయితే 16 డేస్ వరకు పడుతుంది. అదే 25 కిలోమీటర్స్ కనుక రోజుకి నడిచినట్లయితే ఒక టైము. అంటే ఇదంతా గెస్సే అనమాట. సో ఇట్లాంటివి గెస్ చేయడం ద్వారా మనం అసలైన వాల్యూని కనుక్కోవడం అనేది అలవాటు అయిపోతుంది, ఎగ్జాక్ట్ వాల్యూస్ని కనుక్కోవడం. సో ఇక్కడ మనం గెస్ చేస్తున్నాం కాబట్టి లెటర్స్ గెస్ దే వాక్డ్ అబౌట్ 25 to 30 కిలోమీటర్స్ పర్ డే. ఒక డేకి వచ్చేటప్పటికి 25 నుంచి 30 కిలోమీటర్స్ దూరం వాళ్ళు నడిచారు అని మనం గెస్ చేద్దాం.
అప్పుడు నెంబర్ ఆఫ్ డేస్ ఎన్ని పడతాయి అంటే టోటల్ డిస్టెన్స్ 400 కిలోమీటర్స్ ట్రావెల్ చేశారు కాబట్టి వాళ్ళు రోజుకు 25 కిలోమీటర్స్ కనుక నడిచినట్లయితే 425తో డివైడ్ చేయాలి, 16 డేస్ వస్తుంది. ఒకవేళ వాళ్ళు డైలీ డిస్టెన్స్ 30 కిలోమీటర్స్ కనుక నడిచినట్లయితే నెంబర్ ఆఫ్ డేస్ ఈజ్ ఈక్వల్ టు 400 డివైడెడ్ బై 30. 30తో డివైడ్ చేస్తే 13.3 డేస్ వచ్చింది, అంటే నియర్లీ 13 to 14 డేస్ అనమాట. సో ఇట్ డిపెండ్స్ ఆన్ ది స్పీడ్ అండ్ రెస్ట్. వాళ్ళు నడిచిన స్పీడ్ని బట్టి, అలాగే మధ్య మధ్యలో రెస్ట్ తీసుకుంటుంటారు కదా, కొంత దూరం నడిచి కొంత దూరం రెస్ట్ తీసుకుంటారు, దాన్ని బట్టి కూడా మనకి ఎన్ని డేస్ పడుతుంది అనేది డిపెండ్ అయ్యి ఉంటుంది. Before the rise of modern transport, people moved from one place to another by walking. Sometimes merchants, sages and scholars walked thousands of kilometers to different parts of the world, across deserts, mountains and rivers. మనకి మోడర్న్ ట్రాన్స్పోర్ట్ రాకముందు అందరూ కూడా నడుచుకుంటూనే వెళ్ళేవాళ్ళు అనమాట. స్కాలర్స్ అంటే వ్యాపారం చేసేవాళ్ళు కానీ, అలానే మునులు అంటాం కదా, ఒక చోట నుంచి ఇంకొక చోటుకు వెళ్ళేవాళ్ళు కానీ, ప్రతి వాళ్ళు కూడా థౌజండ్స్ ఆఫ్ కిలోమీటర్స్ని నడుచుకుంటూనే వెళ్ళేవాళ్ళు. దీన్నే మనం పాదయాత్ర అంటాము. అలాగే ఇక్కడ కొన్ని మొక్కుబడులు ఉన్నప్పుడు కూడా మనం నడిచి వస్తామని చెప్పేసి మొక్కుకుంటూ ఉంటాము. సో ఇటువంటిది ఇంకొక క్వశ్చన్ ఉందన్నమాట. ఇలా నడుచుకుంటూ వెళ్ళినప్పుడు హౌ మెనీ టైమ్స్ కెన్ ఏ పర్సన్ సర్కమ్ నావిగేట్ ది ఎర్త్ ఇన్ దేర్ లైఫ్ టైమ్ ఇఫ్ దే వాక్ నాన్ స్టాప్? అతను ఆగకుండా, అంటే ప్రతిరోజు ఆగకుండా నడిచినట్లయితే కనుక ఎర్త్ చుట్టూ తిరిగి రావడానికి ఎన్నిసార్లు తిరిగి రావచ్చు, లైఫ్ టైంలో ఎర్త్ చుట్టూ అతను ఎన్నిసార్లు తిరిగి రావచ్చు. ఎర్త్ యొక్క సర్కంఫరెన్స్ ఇచ్చారు 40,000 కిలోమీటర్స్ అంట. సో ఎర్త్ చుట్టూ లైఫ్ టైంలో ఆగకుండా కనుక నడిచినట్లయితే లైఫ్లో ఎన్నిసార్లు ఎర్త్ చుట్టూ తిరిగి రావచ్చు అనేది కనుక్కోవాలి. మనకి ఇక్కడ ఎర్త్ సర్కంఫరెన్స్ ఇచ్చారు. సర్కంఫరెన్స్ ఆఫ్ ఎర్త్ ఈజ్ ఈక్వల్ టు 40,000 కిలోమీటర్స్. అంటే ఒకసారి భూమి చుట్టూ తిరిగి వస్తే కనుక 40,000 కిలోమీటర్స్ అంట. యావరేజ్ వాకింగ్ స్పీడ్, ఒకవేళ మనం ప్రతి గంటకి 5 కిలోమీటర్లు కనుక నడిస్తే మ్యాక్సిమం వాకింగ్ అవర్స్ పర్ డే, రోజుకి 8 గంటలు కనుక నడిచినట్లయితే, రోజంతా నడవలేం కదా, నాన్ స్టాప్ అంటే మధ్యలో కొంచెం రెస్ట్ తీసుకోవాలి, మన పర్సనల్ పనులు ఉంటాయి. సో ఇవన్నీ కాకుండా రోజు డైలీ 8 అవర్స్ మాత్రమే నడిచి ప్రతి గంటకి 5 కిలోమీటర్స్ కనుక నడిచినట్లయితే డిస్టెన్స్ కవర్డ్ ఇన్ 1 డే ఈజ్ ఈక్వల్ టు 8 అవర్స్, ప్రతి అవర్కి 5 కిలోమీటర్స్, మొత్తం 40 కిలోమీటర్స్ నడవచ్చు అనమాట ఒక డేలో. అలాగే లెటర్స్ అజ్యూమ్ యాక్టివ్ స్పాన్ ఆఫ్ 60 ఇయర్స్. మనం మొత్తం నడవగలిగినటువంటి ఇయర్స్ అనమాట. మనం 15 ఇయర్స్ నుంచి 75 ఇయర్స్ వరకు మనం కొంచెం యాక్టివ్గా ఉంటాము. సో ఈ 15 ఇయర్స్ నుంచి 75 ఇయర్స్ అంటే మొత్తం 60 ఇయర్స్. ఈ 60 ఇయర్స్లో ఎన్ని డేస్ వస్తాయో కౌంట్ చేద్దాం. ఫస్ట్ టోటల్ డేస్ వాక్డ్ ఓవర్ ఈజ్ ఈక్వల్ టు, మనం 60 ఇయర్స్ నడవగలము అనుకుంటే 60 ఇంటూ ఇయర్కి వచ్చేటప్పుడు 365 డేస్, మొత్తం 21,900 డేస్ ఉంటాయన్నమాట. ఈ డేస్లో మనం నడవగలం ఇన్ని డేస్. టోటల్ లైఫ్ టైం డిస్టెన్స్ వాక్డ్, సో ఇన్ని డేస్ ఇంటూ డేకి వచ్చేటప్పుడు 40 కిలోమీటర్స్ వేసుకున్నట్లయితే 8,76,000 కిలోమీటర్స్ మనం నడవగలం అనమాట. అయితే ఎర్త్ యొక్క సర్కంఫరెన్స్ ఎంత ఉంది మనకి? 40,000 ఉంది. కాబట్టి 8,76,000ని 40,000తో డివైడ్ చేస్తే మనం ఎన్నిసార్లు ఎర్త్ చుట్టూ తిరిగి రావచ్చో తెలుస్తుంది. సో 3 zeros కి 3 zeros క్యాన్సిల్ అవుతాయి, 40తో డివైడ్ చేయాలి. 876ని 40తో డివైడ్ చేసినట్లయితే 42s 80, 7 6, నెక్స్ట్ 1 టైం పోతుంది, 41s 40, 36, పాయింట్ పెట్టుకొని ఇక్కడ 0 పెట్టుకోవచ్చు, 49s 360, మొత్తం 21.9 టైమ్స్, అంటే నియర్లీ 22 టైమ్స్ అనమాట. అప్రాక్సిమేట్గా 21.2 అంటే 22 టైమ్స్. సో మన రోజుకి 40 కిలోమీటర్స్ చొప్పున, అంటే రోజుకి 8 అవర్స్, పర్ అవర్కి 5 కిలోమీటర్స్ చొప్పున రోజుకి 40 కిలోమీటర్స్ ట్రావెల్ చేసి, అలానే 60 ఇయర్స్ మనం కనుక నడవగలిగినట్లయితే ఎర్త్ చుట్టూ 22 టైమ్స్ మనం తిరిగి రావచ్చు అనమాట. నెక్స్ట్ టాపిక్ లీనియర్ గ్రోత్ వర్సెస్ ఎక్స్పోనెన్షియల్ గ్రోత్. లీనియర్ గ్రోత్ అంటే ఒక ఫిక్స్డ్ నెంబర్ని మనం యాడ్ చేస్తూ ఉంటే కనుక దాన్ని లీనియర్ గ్రోత్ అంటాము. ఒక ఫిక్స్డ్ నెంబర్తో మల్టిప్లికేషన్ చేస్తూ ఉంటే కనుక దాన్ని ఎక్స్పోనెన్షియల్ గ్రోత్ అంటాము. సో ఇక్కడ లీనియర్ గ్రోత్ గురించి, ఎక్స్పోనెన్షియల్ గ్రోత్ గురించి రాజు రేఖ ఏం మాట్లాడుకుంటున్నారో చూద్దాము. రేఖ టెల్స్ రాజు అబౌట్ ఏ సైన్స్ ఫిక్షన్ నావెల్ షీ ఈజ్ రీడింగ్ వేర్ దే బిల్డ్ ఏ ల్యాడర్ టు రీచ్ ది మూన్. రేఖ చదువుతున్నటువంటి ఒక నావెల్లో అంట ఎర్త్ నుంచి మూన్కి వెళ్ళడానికి ఒక ల్యాడర్ని తయారు చేస్తున్నారు అని ఉందంట. ఐ వండర్ ఇఫ్ యూ యాక్చువల్లీ హ్యాడ్ ఏ ల్యాడర్ లైక్ దట్ హౌ మెనీ స్టెప్స్ వుడ్ ఇట్ హ్యావ్. నాకు చాలా ఆశ్చర్యం వేసింది, ఒకవేళ మనం కనుక అలాంటి నిచ్చెన కనుక తయారు చేయగలిగితే ఆ నిచ్చెనలో ఎన్ని స్టెప్స్ ఉంటాయి అని అడుగుతున్నారు.
వాట్ డూ యూ థింక్, మేక్ యర్ ఇన్స్ట్రక్టివ్ గెస్ ఫస్ట్. దీని గురించి నువ్వేమనుకుంటున్నావు, మనం ఏం గెస్ చేద్దాము. ఇక్కడ మనకి ఎర్త్కి మూన్కి మధ్య ఉన్న డిస్టెన్స్ ముందు చాప్టర్స్లో ఆల్రెడీ మనం డిస్కస్ చేసాము. వుడ్ ది నెంబర్ ఆఫ్ స్టెప్స్ బి థౌజండ్స్, ల్యాక్స్, క్రోర్స్ ఆర్ ఈవెన్ మోర్. మొత్తం ఆ నిచ్చెనకి మన స్టెప్స్ కనుక తయారు చేసినట్లయితే ఆ స్టెప్స్ థౌజండ్స్లో ఉంటాయా, ల్యాక్స్లో ఉంటాయా, క్రోర్స్లో ఉంటాయా, లేదా ఇంకా ఎక్కువ ఉంటాయా. టు ఫైండ్ అవుట్ వీ వుడ్ నీడ్ టు నో ది గ్యాప్ బిట్వీన్ కాన్సిక్యూటివ్ స్టెప్స్. ఎన్ని స్టెప్స్ ఉంటాయో తెలుసుకోవాలి అంటే ముందు మనకి నిచ్చెనలో ఒక స్టెప్కి మధ్య గ్యాప్ ఎంత ఉంటుందో మనం గెస్ చేయాలన్నమాట. లెట్ us assume ఏ రీజనబుల్ డిస్టెన్స్ ఆఫ్ 20 సెంటీమీటర్స్. స్టెప్కి మధ్యలో 20 సెంటీమీటర్స్ డిస్టెన్స్ ఉంది అని మనం గెస్ చేసినట్లయితే విజువలైజింగ్ ది ప్రాబ్లమ్ యాజ్ షోన్. సో ఇక్కడ మనం ఎర్త్ నుంచి మూన్కి చేరుకోవడానికి ఒక ల్యాడర్ని తయారు చేస్తున్నాము. సో ల్యాడర్లో ఎన్ని స్టెప్స్ ఉండొచ్చో గెస్ చేయాలన్నమాట. ఇక్కడ మనకి పిక్చర్లో కూడా కనిపిస్తుంది చూడండి. దీనికోసం మనకి ఎర్త్కి మూన్కి మధ్య ఉన్న డిస్టెన్స్ తెలిసి ఉండాలి. 3,84,400 కిలోమీటర్స్ ఎర్త్కి మూన్కి మధ్య ఉన్న డిస్టెన్స్. సో ఎర్త్ నుంచి మూన్కి మనం ఒక ల్యాడర్ని తయారు చేయాలి అనుకుంటున్నాము. ఈచ్ స్టెప్ 20 సెంటీమీటర్స్ గ్యాప్ ఉండేటట్లుగా తయారు చేయాలనుకుంటున్నాం. We have to find out how many 20 centimeters make 3,84,400 kilometers. సో మొత్తం మనం ఎన్ని స్టెప్స్ వస్తాయో కనుక్కోవాలన్నమాట. ఫస్ట్ ఎన్ని స్టెప్స్ వస్తాయో కనుక్కుందాం. ఫస్ట్ డిస్టెన్స్ బిట్వీన్ ఎర్త్ అండ్ మూన్ రాసుకుందాం. ఇక్కడ ఇచ్చారు ఆల్రెడీ. డిస్టెన్స్ బిట్వీన్ ఇజ్ ఈక్వల్ టు 3,84,400 కిలోమీటర్స్. సో మనకి ఒక స్టెప్కి మధ్య డిస్టెన్స్ 20 సెంటీమీటర్స్ అనుకుందాము. సో డిస్టెన్స్ బిట్వీన్ స్టెప్స్ అంటే ల్యాడర్లో ఉన్న స్టెప్స్కి మధ్య డిస్టెన్స్ 20 సెంటీమీటర్స్ అనుకున్నట్లయితే మొత్తం ఎన్ని స్టెప్స్ వస్తాయి ఆ ల్యాడర్కి అంటే నెంబర్ ఆఫ్ స్టెప్స్ ఈజ్ ఈక్వల్ టు 3,84,400 కిలోమీటర్స్ బై 20 వేయాలి. సో ముందు మనం కిలోమీటర్స్ని సెంటీమీటర్స్లోకి మారుద్దాం. ఇక్కడ సెంటీమీటర్స్ ఉంది కదా, సో దీన్ని కూడా సెంటీమీటర్స్లోకి మార్చినట్లయితే 3,84,400 ఇంటూ 1 కిలోమీటర్కి 1000 మీటర్స్. అలానే 1 మీటర్కి వచ్చేటప్పటికి 100 సెంటీమీటర్స్ ఇంటూ 1000. ఇది మీటర్స్ అనమాట. మళ్ళీ మీటర్స్ని సెంటీమీటర్స్లో కన్వర్ట్ చేస్తే 1 మీటర్కి 100 సెంటీమీటర్స్. ఇవి మొత్తం. సో మనకి గ్యాప్ మొత్తం 20 సెంటీమీటర్స్ కాబట్టి ఒక్కొక్క స్టెప్కి 20తో డివైడ్ చేస్తే మొత్తం ఎన్ని స్టెప్స్ అనేది తెలుస్తుంది. 0కి 0 క్యాన్సిల్, 2తో డివైడ్ చేస్తే 2 1s 2, 1 మిగులుతుంది. 8 దించుకుంటే 18, 2 9s 18, 2 2s 4, 2 2s 4. జీరోస్ చూడండి మొత్తం 1 2 3 4 5 6 జీరోస్. మన ఇండియన్ సిస్టంలో కనుక రాసినట్లయితే 2 నంబర్స్ తర్వాత కామా పెట్టాలి. 1s 10s 100s, ఈ 2 thousands, ఈ 2 lakhs, ఈ 2 crores తర్వాత అరబ్. ఇది 1 అరబ్ 92 crores 20 lakhs లేదా 192 crores 20 lakhs అనొచ్చు. ఇన్ని స్టెప్స్ వస్తాయన్నమాట మనకి ఆ ల్యాడర్ కనుక మనం తయారు చేసినట్లయితే. సో వాల్యూ క్యాలిక్యులేట్ చేసాం కదా ఎన్ని స్టెప్స్ వస్తాయి అనేది. ఇఫ్ వీ క్యాలిక్యులేట్ ది వాల్యూ వీ గెట్ ది రిజల్ట్ యాజ్ 192 crores 20 lakhs steps, which is 192 crore and 20 lakhs steps, or దీన్ని ఇంటర్నేషనల్ సిస్టంలో అయితే 1,922,000,000 స్టెప్స్ అంటాము. ది ఫిక్స్డ్ ఇంక్రీజ్ ఇన్ ది డిస్టెన్స్ ఫ్రమ్ ది ఎర్త్ విత్ ఈచ్ స్టెప్. ఇక్కడ మనకి ఇన్ని స్టెప్స్ ఎందుకు వచ్చాయి అంటే ఒక్కొక్క దానికి మధ్య ఫిక్స్డ్గా ఉందన్నమాట. డిస్టెన్స్ అనేది పెరగడం లేదు. సో ఫస్ట్ది 20 సెంటీమీటర్స్, దానికి ఇంకొక 20 కలపాలి, దానికి ఇంకొక 20 కలపాలి, అలా ఫిక్స్డ్ డిస్టెన్స్ ఉంది కాబట్టి ఇన్ని స్టెప్స్ వచ్చాయి. దీన్నే మనం లీనియర్ గ్రోత్ అంటాము. సో ఈ డిస్టెన్స్ని కవర్ చేయడానికి ఎర్త్ నుంచి మూన్కి మనకి 192 crores 20 lakhs స్టెప్స్ అవసరమైనవి అనమాట లీనియర్ గ్రోత్లో. అదే ఎక్స్పోనెన్షియల్ గ్రోత్లో కనుక అయినట్లయితే ఒక పేపర్ని 46 folds కనుక చేసినట్లయితే మనం ఎర్త్ నుంచి మూన్ని చేరుకోవచ్చు అని ఫస్ట్ స్టార్టింగ్లో చెప్పుకున్నాం కదా చాప్టర్ స్టార్టింగ్లో. సో అది ఎక్స్పోనెన్షియల్ గ్రోత్ అంటే డబల్ అవుతుంది. మనం ఫోల్డ్ చేసినప్పుడల్లా పేపర్ యొక్క థిక్నెస్ అనేది డబల్ అవుతూ ఉంది. అంటే ఇంటూ 2 టైమ్స్ అవుతుందంటే 2తో మల్టిప్లికేషన్ చేసాము. అది మల్టిప్లికేటివ్ గ్రోత్ లేదా ఎక్స్పోనెన్షియల్ గ్రోత్ అవుతుంది. సో లీనియర్ గ్రోత్ ఈజ్ ఎడిటివ్, వేరాజ్ ఎక్స్పోనెన్షియల్ గ్రోత్ ఈజ్ మల్టిప్లికేటివ్. ఒక ఫిక్స్డ్ నెంబర్ని మనం యాడ్ చేసుకుంటూ వెళ్ళినట్లయితే కనుక అది లీనియర్ గ్రోత్ అవుతుంది. ఒక ఫిక్స్డ్ నెంబర్తో మల్టిప్లికేషన్ చేస్తూ వెళ్ళినట్లయితే కనుక అది ఎక్స్పోనెన్షియల్ గ్రోత్ అవుతుంది. సో సమ్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ ఎక్స్పోనెన్షియల్ గ్రోత్ వీ హ్యావ్ సీన్ ఎర్లియర్ ఇన్ దిస్ చాప్టర్. మనం ఈ చాప్టర్లో కొన్ని ఎగ్జాంపుల్స్ కొన్ని సిచ్యుయేషన్స్ చూసాం లీనియర్ ఎక్స్పోనెన్షియల్ గ్రోత్కి సంబంధించి.
ది స్టోన్స్ దట్ షైన్. ఇందులో కూడా మనకి ఎన్ని స్టోన్స్ ఉన్నాయి ఆ నెక్లెస్లో అంటే అన్నీ కూడా 3తో మల్టిప్లికేషన్ చేసుకుంటూ వచ్చాము. మ్యాజికల్ పాండ్, ప్రతిరోజు కూడా మ్యాజికల్ పాండ్లో ఉండే లోటస్లన్నీ డబల్ అవుతూ ఉంటాయి, అంటే మల్టిప్లికేషన్ 2తో మల్టిప్లికేషన్. హౌ మెనీ కాంబినేషన్స్ అనే సిచ్యుయేషన్లో కూడా మనం ఈచ్ గ్రూప్లో ఉండే ఆ థింగ్స్ అన్నిటిని కూడా మనం మల్టిప్లికేషన్ చేసాము. వీ షాల్ ఎక్స్ప్లోర్ మోర్ సచ్ ఇంట్రెస్టింగ్ ఎగ్జాంపుల్స్ ఇన్ ఏ లేటర్ చాప్టర్ అండ్ ఆల్సో ఇన్ ది నెక్స్ట్ గ్రేడ్. నెక్స్ట్ ఎక్స్పోనెన్షియల్ గ్రోత్కి సంబంధించి ఇంకా మన ఎగ్జాంపుల్స్ని నెక్స్ట్ చాప్టర్స్లోను అలానే నెక్స్ట్ గ్రేడ్ అంటే 9th క్లాస్లోను నేర్చుకుంటాము. కెన్ యూ కమ్ అప్ విత్ సమ్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ లీనియర్ గ్రోత్ అండ్ ఎక్స్పోనెన్షియల్ గ్రోత్? లీనియర్ గ్రోత్ ఎక్స్పోనెన్షియల్ గ్రోత్కి ఇంకొన్ని ఎగ్జాంపుల్స్ ఉంటే చెప్పండి అంటున్నారు, అవేంటో చూద్దాము. లీనియర్ గ్రోత్కి కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాము. రోజు కూడా కొంత అమౌంట్ని యాడ్ చేస్తూ ఉంటే దాన్ని లీనియర్ గ్రోత్ అంటాము. సేవింగ్స్ 100 రూపీస్ ఎవ్రీ వీక్. ఏ చైల్డ్ క్లైమ్స్ 2 steps ఎవ్రీ సెకండ్. ప్రతి సెకండ్ కూడా 2 steps ఎక్కుతూ ఉంటే. ఏ ట్రీ గ్రోస్ 5 centimeters ఎవ్రీ మంత్. ప్రతి మంత్ 5 centimeters మాత్రమే పెరుగుతుంది. ఇది కూడా లీనియర్ గ్రోత్కి ఎగ్జాంపుల్. ఫిల్లింగ్ ఏ ట్యాంక్ విత్ 10 liters ఎవ్రీ మినిట్. ప్రతి నిమిషం కూడా 10 liters ఫిల్ అవుతూ ఉంటే నెక్స్ట్ మినిట్కి ఇంకో 10 liters. ఇది కూడా లీనియర్ గ్రోత్కి ఎగ్జాంపుల్. వాకింగ్ 4 kilometers ఎవ్రీ అవర్. రీడింగ్ 10 pages ఎవ్రీ డే. ఎర్నింగ్ 500 rupees పర్ ఎవ్రీ డే. ప్లాంటింగ్ 3 trees ఎవ్రీ వీక్. ఇవన్నీ కూడా లీనియర్ గ్రోత్కి ఎగ్జాంపుల్స్. యాడింగ్ 1 brick ఈచ్ డే టు ఏ వాల్. ఏ ఫ్యాక్టరీ ప్రొడ్యూసెస్ 50 toys ఎవ్రీ డే. ఇవన్నీ కూడా లీనియర్ గ్రోత్కి ఎగ్జాంపుల్స్. సేమ్ అమౌంట్ని ప్రతిరోజు కూడా యాడ్ చేస్తూ ఉంటే దాన్ని లీనియర్ గ్రోత్ అంటాము. ఎక్స్పోనెన్షియల్ గ్రోత్, సేమ్ నెంబర్ తోటి మల్టిప్లై చేస్తూ ఉంటే ఎక్స్పోనెన్షియల్ గ్రోత్ అవుతుంది. సేమ్ నెంబర్తో యాడ్ చేసినట్లయితే లీనియర్ గ్రోత్ అవుతుంది. ఫస్ట్ ఎగ్జాంపుల్, మనీ డబుల్స్ ఎవ్రీ ఇయర్. మనం ఒక 1 lakh రూపీ కనుక వేసినట్లయితే 1 year తర్వాత 2 lakhs అవుతుంది, 2 years తర్వాత 4 lakhs అవుతుంది. ఎవ్రీ ఇయర్ డబుల్ అవుతూ ఉంటుంది. బ్యాక్టీరియా డబుల్స్ ఎవ్రీ అవర్. ఇది కూడా సేమ్ అన్నమాట. ఎవ్రీ అవర్కి బ్యాక్టీరియా డబుల్ అవుతూ ఉంటే అది కూడా ఎక్స్పోనెన్షియల్ గ్రోత్. లోటస్ ఫ్లవర్స్ డబుల్ ఎవ్రీ డే. మనం మ్యాజికల్ పాండ్ సిచ్యుయేషన్లో చెప్పుకున్నాం కదా, లోటస్ ఫ్లవర్స్ ఎవ్రీడే డబుల్ అవుతూ ఉంటాయి. 30 daysకి పాండ్ మొత్తం ఫుల్ అయిపోతుంది. వైరల్ యూట్యూబ్ వ్యూస్ డబ్లింగ్ ఈచ్ డే. యూట్యూబ్లో కనుక ఏదన్నా వీడియో వైరల్ అయినట్లయితే ప్రతి డేకి కూడా దానికి వ్యూస్ అనేవి డబుల్ అవుతూ ఉంటాయి. పాపులేషన్ డబ్లింగ్ ఎవ్రీ 25 years. కాంపౌండింగ్ ఇంట్రెస్ట్ ఇన్ ఏ బ్యాంక్. బ్యాంక్లో వచ్చే కాంపౌండ్ ఇంట్రెస్ట్ కూడా ఎక్స్పోనెన్షియల్ గ్రోత్. ఫోల్డింగ్ పేపర్ రిపీటెడ్లీ, థిక్నెస్ డబుల్స్. మనం ఫస్ట్ ఎగ్జాంపుల్ చూసాం, 46 times ఫోల్డ్ చేస్తే మనం ఎర్త్ నుంచి మూన్ని చేరుకోవచ్చు అని. సో ఎక్స్పోనెన్షియల్ గ్రోత్ ఇది కూడా. రూమర్స్ స్ప్రెడింగ్ ఫ్రమ్ 1 person టు మెనీ. ఒక రూమర్ కనుక స్ప్రెడ్ అయింది అంటే ఒక పర్సన్ నుంచి అది 2 personsకి చేరిందంటే ఆ 2 persons మళ్ళీ ఒక్కొక్కళ్ళు 2 personsకి అలా కనుక స్ప్రెడ్ అవుతూ ఉంటే కనుక అది కూడా ఎక్స్పోనెన్షియల్ గ్రోత్ అవుతుంది. సో లీనియర్ గ్రోత్ అంటే సేమ్ ఫ్యాక్టర్ని యాడ్ చేస్తాము. ఎక్స్పోనెన్షియల్ గ్రోత్ అంటే సేమ్ ఫ్యాక్టర్తో మల్టిప్లికేషన్ చేస్తాము ఈచ్ టైం కూడా. నెక్స్ట్ టాపిక్, గెటింగ్ ఏ సెన్స్ ఆఫ్ లార్జ్ నంబర్స్. సో లార్జ్ నెంబర్స్ గురించి ఈ టాపిక్లో నేర్చుకుంటాం మనం. సో మనం ఆల్రెడీ 7th క్లాస్లో ఇండియన్ సిస్టము, ఇంటర్నేషనల్ సిస్టంలో కొన్ని ప్లేస్ వాల్యూస్ నేర్చుకున్నాము. ఇండియన్ సిస్టంలో lakhs, crores, తర్వాత అరబ్స్ వరకు నేర్చుకున్నాము. ఇంటర్నేషనల్ సిస్టంలో మిలియన్స్, బిలియన్స్ వరకు నేర్చుకున్నాము. సో ఇక్కడ ఇంకా పెద్ద నెంబర్స్ నేర్చుకుంటాం అనమాట. ల్యాక్ అంటే 1 తర్వాత 5 zeros ఉంటాయి, అంటే 10^5 అని రాస్తాము. క్రోర్ అంటే 100 lakhs ఒక క్రోర్, అంటే ఒక 2 zeros పెరుగుతాయి ల్యాక్స్కిను క్రోర్స్కి, అంటే 10^7. నెక్స్ట్ 100 crores అయితే ఒక అరబ్ అంటాము. 100 అంటే ఇంకొక 2 zeros పెరుగుతాయి, అంటే 10^9. 100 అరబ్స్ వచ్చేటప్పటికి ఒక ఖరబ్ అంటాము, అంటే 10^11 అనమాట. నెక్స్ట్ అలానే ఇంటర్నేషనల్ సిస్టమ్ వచ్చేటప్పటికి మనకి 3 అనమాట. ఇక్కడ మనకి 100 crores ఒక అరబ్ ఎలాగో, 100 lakhs ఒక క్రోర్ ఎలాగో, అక్కడ 1000 అనమాట. 1000 thousands ఒక మిలియన్ అవుతుంది, 1000 millions ఒక బిలియన్ అవుతుంది, 1000 billions ఒక ట్రిలియన్ అవుతుంది. సో ముందు ఈ ప్లేస్ వాల్యూస్ నేర్చుకుందాం.
ఫస్ట్ ఇండియన్ సిస్టంలో ప్లేస్ వాల్యూస్ చూద్దాం. మనం నెంబర్స్ని ప్లేస్ వాల్యూస్లో సపరేట్ చేయాలి అంటే ఫస్ట్ 3 నెంబర్స్ తర్వాత కామా పెడతాము, తర్వాత 2 నెంబర్స్ తర్వాత కామా పెడతాము. 2 నెంబర్స్ అంటే 100 టైమ్స్ పెరిగినట్లు అనమాట. 100 అంటే 2 జీరోస్ కదా, కాబట్టి ఇక్కడ మనకి 2 ఎక్స్పోనెంట్లో పెరుగుతూ ఉంటుంది. సో 1 lakh అంటే 10 పవర్ 5, 1 తర్వాత 5 జీరోస్ ఉంటాయి. సో ఇక్కడ చూడండి, వన్స్, టెన్స్, హండ్రెడ్స్, ఇది మొత్తం థౌజండ్స్. నెక్స్ట్ 1000 హండ్రెడ్స్ వచ్చేటప్పటికి 1 lakh అనమాట. 100 lakhs వచ్చేటప్పటికి 1 crore. నెక్స్ట్ 100 crores వచ్చేటప్పటికి ఒక అరబ్ అనమాట. నెక్స్ట్ 100 అరబ్స్ వచ్చేటప్పటికి ఒక ఖరబ్. సో ఇక్కడ పవర్లో 2 పెరుగుతూ ఉంటుంది. 100 అంటే 2 జీరోస్ కాబట్టి. నెక్స్ట్ 1 lakh అంటే 10 పవర్ 5. నెక్స్ట్ 100 lakhs 1 crore అవుతుంది. 1 crore అంటే 10 పవర్ 7. 100 crores వచ్చేటప్పుడు ఒక అరబ్ అంటే 10 పవర్ 9. 100 అరబ్స్ ఒక ఖరబ్ అంటే 10 పవర్ 11 అనమాట. 100 కరబ్స్ ఒక నీల్ అంటే 10 పవర్ 13. నెక్స్ట్ 100 నీల్స్ వచ్చేటప్పటికి ఒక పద్మ అంటాము అంటే 10 పవర్ 15. 100 పద్మాస్ ఒక శంఖ అవుతుంది, 10 పవర్ 17 ఇది. నెక్స్ట్ 100 శంఖాస్ వచ్చేటప్పటికి ఒక మహాశంఖ్, 10 పవర్ 19. నెక్స్ట్ 100 మహాశంఖ 10 పవర్ 21 అవుతుంది. ఇవి ఇండియన్ సిస్టము. ఇప్పుడు మనం చెప్పుకోబోయే టాపిక్స్లో ఈ 10 పవర్స్లోనే ఉంటాయన్నమాట. నెక్స్ట్ ఇంటర్నేషనల్ సిస్టంలో వచ్చేటప్పటికి మనకి 3 నెంబర్స్ తర్వాత కామా పెడతాము. ఫస్ట్ మామూలే వన్స్, టెన్స్, హండ్రెడ్స్ 2 సిస్టమ్స్లోనూ ఇది కామనే. నెక్స్ట్ 3 ప్లేసెస్ కూడా థౌజండ్స్. నెక్స్ట్ 3 ప్లేసెస్ కూడా మిలియన్స్. నెక్స్ట్ 3 ప్లేసెస్ బిలియన్స్. నెక్స్ట్ 3 ప్లేసెస్ ట్రిలియన్స్. 3 ప్లేసెస్ అంటే ఇక్కడ 1000 టైమ్స్ పెరుగుతుంది కాబట్టి 1000 అంటే 3 జీరోస్. అందుకే ఇక్కడ మనకి ఎక్స్పోనెంట్స్లో 3 ఉన్నాయి డిఫరెన్స్. సో 10 క్యూబ్ అంటే 1000. 1000 థౌజండ్స్ ఒక మిలియన్ అవుతుంది అంటే 10 పవర్ 6. 1000 మిలియన్స్ ఒక బిలియన్ అవుతుంది అంటే 10 పవర్ 9. 1000 బిలియన్స్ ఒక ట్రిలియన్ అవుతుంది అంటే 10 పవర్ 12. 1000 ట్రిలియన్స్ ఒక క్వాడ్రిలియన్ అవుతుంది 10 పవర్ 15. 1000 క్వాడ్రిలియన్స్ 10 ఒక క్వింటిలియన్ అవుతుంది 10 పవర్ 18. 1000 క్వింటిలియన్ ఒక సెక్స్టిలియన్ అవుతుంది 10 పవర్ 21. 1000 సెక్స్టిలియన్స్ ఒక సెప్టిలియన్ అవుతుంది 10 పవర్ 24. 1000 సెప్టిలియన్స్ ఒక ఆక్టిలియన్ అవుతుంది 10 పవర్ 27. 1000 ఆక్టిలియన్స్ ఒక నానిలియన్ అవుతుంది 10 పవర్ 30. 1000 నానిలియన్స్ ఒక డెసిలియన్ అవుతుంది 10 పవర్ 33. నెక్స్ట్ 10 పవర్ 100 కనుక ఉంటే దాన్ని గూగుల్ అంటాము. 10 పవర్ గూగుల్ కనుక ఉన్నట్లయితే దాన్ని గూగుల్ ప్లెక్స్ అంటాము. సో ఇప్పుడు లార్జ్ నెంబర్స్ని యూజ్ చేసి మనం 10కి పవర్స్గా ఎలా యూజ్ చేస్తామో చూద్దాం ఇక్కడ. యూ మైట్ నో ది సైజ్ ఆఫ్ ది వరల్డ్స్ హ్యూమన్ పాపులేషన్. హ్యావ్ యూ ఎవర్ వండర్డ్ హౌ మెనీ యాంట్స్ దేర్ మైట్ బి ఇన్ ది వరల్డ్ అండ్ హౌ లాంగ్ ఎగో హ్యూమన్స్ ఎమర్జ్డ్. మొత్తం ప్రపంచ జనాభా ఎంత ఉండొచ్చు, అలాగే ప్రపంచంలో మొత్తం యాంట్స్ ఎన్ని ఉండొచ్చు, ఈ హ్యూమన్స్ బిగిన్ అయ్యి ఎన్ని ఏళ్ల క్రితము ఈ హ్యూమన్ జనాభా అనేది మొదలైంది, అలాంటివన్నీ ఈ సెక్షన్లో మనం చూస్తాము. వీ షాల్ ఎక్స్ప్లోర్ నంబర్స్ సిగ్నిఫికెంట్లీ లార్జర్ దాన్ అరబ్స్ అండ్ బిలియన్స్. మనం ఈ నెంబర్స్ అన్నీ కూడా అరబ్స్, మిలియన్స్ ఇంకా అంతకంటే పెద్ద నెంబర్స్ని కూడా యూజ్ చేసి వీటన్నిటిని కూడా డినోట్ చేస్తాము. వీ షాల్ యూజ్ పవర్స్ ఆఫ్ 10 టు రిప్రజెంట్ అండ్ కంపేర్ దీస్ నెంబర్స్ ఇన్ ఈచ్ కేస్. అవి ఎంత చిన్నవి లేదా ఎంత పెద్ద నెంబర్స్ అనేది కంపేర్ చేయడానికి మనం 10 పవర్స్ని యూజ్ చేస్తాము. ఫస్ట్ది 10 పవర్ 0 అంటే దేనికైనా పవర్లో 0 అంటే 1 అనమాట. అంటే ఇక్కడ 10 కూడా లేవు అని అర్థం. ఏంటవి? యాజ్ ఆఫ్ మిడ్ 2025 2025 సంవత్సరం మధ్య భాగానికి వచ్చేటప్పటికి దెర్ ఆర్ ఓన్లీ 2 నార్థరన్ వైట్ రినోస్ రిమైనింగ్ ఇన్ ది వరల్డ్ బోత్ ఫీమేల్స్. మొత్తం ప్రపంచం మొత్తం మీద 2 వైట్ రినోసే ఉన్నాయంట, అవి కూడా 2 ఆడవంట. అండ్ దే రిసైడ్ ఎట్ ఓల్ పెజిటా కన్వర్జెన్సీ ఇన్ కెన్యా. సో 2 ఉన్నాయి కాబట్టి ఈ 2ని డినోట్ చేయడానికి 2 into 1 అంటాము. 1ని ఎలా రాయొచ్చు? 10కి పవర్గా 10 పవర్ 0 అని రాయొచ్చు. ఇది 10 పవర్ 0. నెక్స్ట్ 10 పవర్ 1 అంటే ఓన్లీ 10 అనే అర్థం. యాజ్ ఆఫ్ ఎర్లీ 2024 బిగిన్ అయ్యేటప్పటికి ది టోటల్ పాపులేషన్ ఆఫ్ హైనాన్స్ గిబ్బన్ ఈజ్ ఏ మెర్జ్ 42. సో మొత్తం హైనాన్ గిబ్బాన్స్ మొత్తం 42నే ఉన్నాయంట మొత్తం వాళ్ళు మొత్తం మీద కూడా. 42 అంటే రౌండ్ ఫిగర్ చేస్తే 40 అవుతుంది. సైంటిఫిక్ నోటేషన్లో 40 రాసేటప్పుడు సైంటిఫిక్ నోటేషన్ ఎలా ఉండాలి మనకి? x ఇంటూ y పవర్ 10 లాగా ఉండాలి, 10 పవర్ y లాగా ఉండాలి. x వాల్యూ 1 to 9 మాత్రమే ఉండాలి. కాబట్టి 40ని ఎలా రాయొచ్చు మనం? 4 into 10 పవర్ 1 అని రాయొచ్చు. అదనమాట ఇది. దేర్ ఆర్ జస్ట్ 240 కాకపో అలైవ్ యాజ్ ఆఫ్ మిడ్ 2025 మధ్యలోకి వచ్చేటప్పటికి 242 కాకపోస్ మాత్రమే బతికున్నాయంట. సో ఇక్కడ మనకు 242ని రిప్రజెంట్ చేయడానికి సైంటిఫిక్ నోటేషన్లో ఎలా చేస్తాము ఇక్కడ చూడండి.
నియరెస్ట్ రౌండ్ ఫిగర్ కనుక రౌండ్ చేసినట్లయితే 200 అవుతుంది. 200 ఎలా చూపిస్తాం మనం? 2 × 10² అని చూపిస్తాము. సో ఇదనమాట. ఇక్కడ ఇలా ఎందుకు ఇచ్చారు అంటే అప్రాక్సిమేట్గా, అంటే కొంచెం ఎక్కువ ఉండొచ్చు లేదా కొంచెం తక్కువ ఉండొచ్చు అని అర్థం. ఇక్కడ 200 కాకుండా 242 కొంచెం ఎక్కువే ఉన్నాయి. దీన్ని నియరెస్ట్గా ఇలా చూపించారు సైంటిఫిక్ నోటేషన్లో. నెక్స్ట్, దేర్ ఆర్ ఫ్యూయర్ దాన్ 3000 కొమడో డ్రాగన్స్ ఇన్ ది వరల్డ్, ఆల్ బేస్డ్ ఇన్ ఇండోనేషియా. 3000 అంట. 3000 కూడా సైంటిఫిక్ నోటేషన్లో చూపించినట్లయితే 3 × 10³ అవుతుంది. నెక్స్ట్, ఇక్కడ ఇచ్చారు చూడండి మనకి పిక్చర్స్ అన్నీ కూడా. ఏ 2005 ఎస్టిమేట్ ఆఫ్ ది మ్యాన్డ్ వోల్ఫ్ పాపులేషన్. మ్యాన్డ్ వోల్ఫ్ అంటే ఇక్కడ ఉంది ఇదన్నమాట. ఇది wolf population showed that there are more than 17,000 of them. Most are located in Brazil. సో 17,000 అనే దాన్ని మనం సైంటిఫిక్ నోటేషన్లో కనుక డినోట్ చేసినట్లయితే పాయింట్ ఇక్కడ ఉంది అనుకున్నట్లయితే 1 తర్వాతకి రావాలి. పాయింట్ అంటే 4 డిజిట్స్ వెనక్కి వెళ్ళాలి. 1.7 × 10⁴ అవుతుంది. ఇది 10⁴లోది. నెక్స్ట్ 10⁵. యాజ్ ఆఫ్ 2018 దే ఆర్ అరౌండ్ 4.15 lakhs ఆఫ్రికన్ ఎలిఫెంట్స్. 4.15 ఇంటూ ల్యాక్ అంటే 10⁵. జీరోస్ ఉంటాయి కాబట్టి 1 lakh-కి 10⁵. 4 × 10⁵ సైంటిఫిక్ నోటేషన్లో. నెక్స్ట్, దేర్ ఆర్ అన్ ఎస్టిమేటెడ్ 50 lakhs అంటే 50 × 10⁵ అవుతుంది. సైంటిఫిక్ నోటేషన్లో రాస్తే 5 × 10⁶, లేదా దీన్నే 5 million అని కూడా అనొచ్చు. అమెరికన్ ఎలిగేటర్స్ యాజ్ ఆఫ్ 2025. 2025కి 50 lakhs అమెరికన్ ఎలిగేటర్స్ ఉన్నాయంట. నెక్స్ట్ 10⁷. ది గ్లోబల్ క్యామిల్ పాపులేషన్ ఈజ్ ఎస్టిమేటెడ్ టు బీ ఓవర్ 3.5 crores. దీన్నే 35 millions అని కూడా అనొచ్చు. క్రోర్ అంటే 10⁷ కాబట్టి 3.5 × 10⁷. ఇక్కడ మనకి ఇది సైంటిఫిక్ నోటేషన్లోనే ఉంది. పాయింట్ ముందున్న నెంబరు 1 to 9 నెంబర్స్ మాత్రమే ఉండాలి. సో క్రోర్ అంటే 10⁷. ఇండియా హ్యాజ్ ఓన్లీ అబౌట్ 2.5 lakhs ఆఫ్ దెమ్. అందులో 2.5 lakhs ఇండియాలో ఉన్నాయంట. ది గ్లోబల్ హార్స్ పాపులేషన్ ఈజ్ అరౌండ్ 5.8 crores. క్రోర్ అంటే 10⁷ కాబట్టి 5.8 × 10⁷, విత్ అబౌట్ హాఫ్ ఆఫ్ దెమ్ ఇన్ అమెరికా. నెక్స్ట్ 10⁸. మోర్ దాన్ 20 crore. క్రోర్ అంటే 10⁷. 20ని సైంటిఫిక్ నోటేషన్లో రాస్తున్నాం కాబట్టి 2 × 10⁸ అవుతుంది. వాటర్ బఫ్లోస్ ఆర్ ఎస్టిమేటెడ్ వరల్డ్ వైడ్ విత్ ఏ వ్యాస్ట్ మెజారిటీ ఆఫ్ దెమ్ ఇన్ ఏషియా. ఇక్కడ మనకు సైంటిఫిక్ నోటేషన్లో రాస్తే ఎలా వస్తుంది అంటే 20 crores అంటే ఏం రాస్తాం మనం? 10⁷. ముందు చెప్పాను కదా. సో ఇక్కడ మనకి సైంటిఫిక్ నోటేషన్లో రాసినప్పుడు పాయింట్కి ముందు 1 to 9 నెంబర్స్ మాత్రమే ఉండాలి కాబట్టి ఇక్కడ ఉన్న పాయింట్ ఇక్కడికి వస్తుంది. సో పాయింట్ ఒక అంకె ముందుకు జరిగింది కాబట్టి ఇక్కడ ఒకటి పెరుగుతుంది అనమాట. సో అప్పుడు 2 × 10⁸ అవుతుంది. నెక్స్ట్ 10⁹. ది ఎస్టిమేటెడ్ గ్లోబల్ పాపులేషన్ ఆఫ్ స్టార్లింగ్స్ ఈజ్ అరౌండ్ 1.3 అరబ్. అరబ్ అంటే 10⁹. సో ఇక్కడ ఇది సైంటిఫిక్ నోటేషన్లోనే ఉంది 1.3 అనేది. సో 1.3 × 10⁹. ది గ్లోబల్ హ్యూమన్ పాపులేషన్ యాజ్ ఆఫ్ 2025 ఈజ్ 8.2 అరబ్స్. ఇది కూడా సైంటిఫిక్ నోటేషన్లోనే ఉంది. 8.2 × 10⁹. ఈ వాల్యూస్ మనం తర్వాత లెక్కల్లో యూజ్ చేసుకుంటాము. ఈ స్టార్లింగ్స్ వాల్యూని అలానే హ్యూమన్ పాపులేషన్ వాల్యూని నెక్స్ట్ క్వశ్చన్స్లో యూజ్ చేస్తాము. ఇది 10⁹ అంటే అరబ్స్ అనమాట. నెక్స్ట్, విత్ ఏ గ్లోబల్ హ్యూమన్ పాపులేషన్ ఆఫ్ అబౌట్ 8 × 10⁹. గ్లోబల్ హ్యూమన్ పాపులేషన్ అంటే ప్రపంచ జనాభా మొత్తం కూడా 8 × 10⁹ ఉన్నదంట. అలాగే అబౌట్ 4 × 10⁵ ఆఫ్రికన్ ఎలిఫెంట్స్ ఉన్నాయంట. కెన్ యూ సే దట్ దే ఆర్ నియర్లీ 20,000 people ఫర్ ఎవ్రీ ఆఫ్రికన్ ఎలిఫెంట్. సో ఇక్కడ మనకి హ్యూమన్ బీయింగ్స్కి ఆ ఎలిఫెంట్స్కి మధ్యలో రేషియో కనుక చూసుకున్నట్లయితే ప్రతి 20,000 పీపుల్కి ఒక ఆఫ్రికన్ ఎలిఫెంట్ ఉంటుంది అంటున్నాడు. ఇది నిజమేనో కాదో మనం చెక్ చేయాలి. ఫస్ట్ గ్లోబల్ హ్యూమన్ పాపులేషన్ ఎంతో ఇచ్చారు మనకి ఇక్కడ. గ్లోబల్ హ్యూమన్ పాపులేషన్ ఈజ్ ఈక్వల్ టు 8 × 10⁹. అలాగే ఆఫ్రికన్ ఎలిఫెంట్స్ కూడా ఇచ్చారు. నెంబర్ ఆఫ్ ఆఫ్రికన్ ఎలిఫెంట్స్ ఈజ్ ఈక్వల్ టు 4 × 10⁵. సో ఇప్పుడు ఈ రెండింటికి రేషియో కనుక్కుంటే ప్రతి 20,000 పీపుల్కి ఒక ఆఫ్రికన్ ఎలిఫెంట్ ఉంటుంది అంటున్నారు. సో నెంబర్ ఆఫ్ పీపుల్ ఫర్ ఎలిఫెంట్స్ ఇది కనుక్కోవాలి అంటే మనం రేషియో కనుక్కోవాలన్నమాట. హ్యూమన్స్కి అలానే ఎలిఫెంట్స్కి 8 × 10⁹/4 × 10⁵.
సో ఇప్పుడు మనం ఈ టెన్స్ పవర్స్ని అలానే ఈ కోఎఫిషియంట్స్ని రెండింటిని విడివిడిగా రాద్దాము. 8/4 ఇంటూ 10^9/10^5గా రాద్దాం. 4 1s 4 2s క్యాన్సిల్ అవుతుంది. ఇక్కడ బేసెస్ ఈక్వల్గా ఉన్నాయి, మధ్యలో డివైడెడ్ బై గుర్తుంది కాబట్టి ఎక్స్పోనెంట్స్ని సబ్ట్రాక్షన్ చేయాలి. n/a/n/b ఈజ్ ఈక్వల్ టు n/a-b. ఈ లా ప్రకారం సబ్ట్రాక్షన్ చేయాలి. 2 ఇంటూ 10^9 - 5 అవుతుంది. 9లో నుంచి 5 మైనస్ చేస్తే 4. 10^4 అంటే 10,000. 2 ఇంటూ 10,000 అవుతుంది. 2 ఇంటూ 10,000 అంటే 20,000. సో మనకి ఇచ్చింది కరెక్టే అనమాట. ఎస్, దేర్ ఆర్ 20,000 పీపుల్ ఫర్ ఎవ్రీ ఆఫ్రికన్ ఎలిఫెంట్. ఎస్, దేర్ ఆర్ నెక్స్ట్ 10^10. ది గ్లోబల్ చికెన్ పాపులేషన్ లివింగ్ ఎట్ ఎనీ టైమ్ ఈజ్ ఎస్టిమేటెడ్. ఇది ఎస్టిమేటెడ్ సుమారుగా అనమాట 33 బిలియన్స్. సో దీన్ని ఇలా రాసినట్లయితే 3.3 ఇంటూ 10^10 సైంటిఫిక్ నోటేషన్లో రాసినట్లయితే. నెక్స్ట్ 10^12. ది ఎస్టిమేటెడ్ నెంబర్ ఆఫ్ ట్రీస్ గ్లోబల్లీ స్టాండ్స్ ఎట్ 30 ఖరబ్స్. ఖరబ్ అంటే 10^11, ఇక్కడ 30 అన్నారు కాబట్టి 3 ఇంటూ 10^12 అవుతుంది. అంటే ఇక్కడ ఉన్న 0 ఇటు యాడ్ అయితే 10^12 అవుతుంది. 1 ఖరబ్ అంటే 100 అరబ్స్ అండ్ 1 ట్రిలియన్ అంటే 1000 బిలియన్స్. నెక్స్ట్ 10^14. ది ఎస్టిమేటెడ్ మస్కిటో పాపులేషన్ వరల్డ్ వైడ్ ఈజ్ 11 నీల్స్. నీల్ అంటే 10^13, ఇందాక చెప్పుకున్నాం కదా. 11 నీల్స్ అంటే దాన్ని సైంటిఫిక్ నోటేషన్లో రాస్తే 1.1 ఇంటూ 10^14 అవుతుంది. A derived estimate of population of the Antarctic krill stands at 50 నీల్స్. సో దీన్ని కూడా మనం సైంటిఫిక్ నోటేషన్లో రాస్తే 5 ఇంటూ 10^14 అవుతుంది. సో ఈ బ్రాకెట్లో రాసినవన్నీ సైంటిఫిక్ నోటేషన్స్. నెక్స్ట్ an estimate of the betel population stands at 1 పద్మా. పద్మా అంటే మనం 10^15 అని చెప్పుకున్నాం కదా ముందు. సో 1 పద్మా కాబట్టి 1 ఇంటూ 10^15. ఇది ఇంటర్నేషనల్ సిస్టంలో వచ్చేటప్పటికి 1 క్వాడ్రిలియన్ అవుతుంది. ది ఎస్టిమేట్ ఆఫ్ ది ఎర్త్వామ్ పాపులేషన్ ఈజ్ ఆల్సో ఎట్ 1 పద్మా. అంటే వానపాములు అంటాం కదా, వాటి పాపులేషన్ కూడా 1 పద్మా అంటే 10^15 ఉంటుందంట. ది ఎస్టిమేట్ పాపులేషన్ ఆఫ్ యాంట్స్ గ్లోబల్లీ ఈజ్ 20 పద్మా. సో ఇక్కడ 20 పద్మాని సైంటిఫిక్ నోటేషన్లో రాస్తే 2 ఇంటూ 10^16 అవుతుంది. యాక్చువల్గా పద్మా అంటే 10^15, ఇక్కడ ఈ 20లో ఒక 0 ఇటు వస్తుంది కాబట్టి 10^16 అవుతుంది. యాంట్స్ అలోన్ అవుట్వే ఆల్ వైల్డ్ బర్డ్స్ అండ్ వైల్డ్ మమ్మల్స్ కంబైన్డ్. ఈ యాంట్స్ యొక్క వెయిట్ అంట అన్ని వైల్డ్ ఎనిమల్స్ యొక్క వెయిట్ కంటే కూడా ఎక్కువ ఉంటుందంట. నెక్స్ట్ 10^21. is supposed to be the number of grains of sand on all beaches and deserts on earth. ఎర్త్ మీద ఉన్నటువంటి బీచెస్లో డిజర్ట్స్లో ఉన్న మొత్తం ఇసుక గ్రెయిన్స్ అన్నీ కూడా దిస్ ఈజ్ ఎనఫ్ శాండ్ టు గివ్ ఎవ్రీ యాంట్ 10 లిటిల్ శాండ్ క్యాస్టిల్స్ లివ్ ఇన్. సో ప్రతి చీమకి కూడా 10 చిన్న ఇసుక కోటలు కట్టడానికి సరిపోతుందంట ఈ గ్రెయిన్స్ అన్నీ కూడా. ఇసుక గ్రెయిన్స్ అంటే ఎర్త్ మీద ఉన్నటువంటి ఎడారుల్లోనూ బీచుల్లోనూ ఉన్న ఇసుకంతా కలిపితే గనక ప్రతి చీమకి కూడా 10 చిన్న కోటలు కట్టుకోవడానికి సరిపోతుందంట. ది ఎస్టిమేటెడ్ నెంబర్ ఆఫ్ స్టార్స్ ఇన్ ది అబ్జర్వబుల్ యూనివర్స్ ఈజ్ 2 ఇంటూ 10^23. మనకి యూనివర్స్లో ఉన్న మొత్తము స్టార్స్ అన్నీ కూడా లెక్కేస్తే కనుక ఎంత ఉంటాయి అనేది ఇది ఒక ఎస్టిమేషన్ మాత్రమే ఈ నెంబర్ అనేది. నెక్స్ట్ దేర్ ఆర్ అన్ ఎస్టిమేటెడ్ 2 ఇంటూ 10^25 డ్రాప్స్ ఆఫ్ వాటర్ ఆన్ ఎర్త్. మొత్తం ఎర్త్ మీద ఎంత వాటర్ ఉంటుంది డ్రాప్స్లో లెక్కేస్తే 2 ఇంటూ 10^25 ఉంటుందంట. నెక్స్ట్ వీటిని యూజ్ చేసుకుని మనం ఈ కింద క్వశ్చన్స్కి ఆన్సర్ చేయాలి. క్యాల్కులేట్ అండ్ రైట్ ది ఆన్సర్స్ యూజింగ్ సైంటిఫిక్ నోటేషన్. ఇవన్నీ కూడా సైంటిఫిక్ నోటేషన్లో రాయాలి. ఫస్ట్ వన్, హౌ మెనీ యాంట్స్ ఆర్ దేర్ ఫర్ ఎవ్రీ హ్యూమన్ ఇన్ ది వరల్డ్. ఇందాక మనం ఇట్లాంటి క్వశ్చన్ ఒకటి చేసాము, ఆఫ్రికన్ ఎలిఫెంట్స్ ఎన్ని వస్తాయి ప్రతి హ్యూమన్కి అనేది. అలానే ఇక్కడ ప్రతి హ్యూమన్కి యాంట్స్కి మధ్య రేషియో కనుక్కోవాలి, ఎన్ని యాంట్స్ వస్తాయి ఒక్కొక్క హ్యూమన్కి అనేది కనుక్కోవాలి. మనకి ఇక్కడ యాంట్స్ యొక్క పాపులేషన్ ఇచ్చారు. ది ఎస్టిమేటెడ్ పాపులేషన్ ఆఫ్ యాంట్స్ గ్లోబల్లీ ఈజ్ 2 ఇంటూ 10^16. దీన్ని యూజ్ చేసుకుంటాము. ఇక్కడ మనకి గ్లోబల్ హ్యూమన్ పాపులేషన్ కూడా ఇచ్చారు 8 ఇంటూ 10^9. ఈ 2 వాల్యూస్ యూజ్ చేసుకుని ఆ క్వశ్చన్ ఆన్సర్ చేస్తాం. ఫస్ట్ ఎస్టిమేటెడ్ నెంబర్ ఆఫ్ యాంట్స్ 2 ఇంటూ 10^16. ఎస్టిమేటెడ్ హ్యూమన్ పాపులేషన్ 8 ఇంటూ 10^9. సో నెంబర్ ఆఫ్ యాంట్స్ పర్ పర్సన్, ఒక పర్సన్కి ఎన్ని యాంట్స్ వస్తాయి అన్నప్పుడు మనం యాంట్స్ తోటి హ్యూమన్ బీయింగ్స్ని డివైడ్ చేయాలి. 2 ఇంటూ 10^16
బై 8 ఇంటూ 10⁻9. ఇవి రెండు స్టాండర్డ్ ఫామ్లో ఉన్నాయి, సైంటిఫిక్ నొటేషన్లో ఉన్నాయి. సో కోఎఫిషియెంట్స్ రెండింటిని సపరేట్ చేద్దాము. అలాగే 10కి పవర్స్ను కూడా సపరేట్గా రాద్దాం. 10⁻6 బై 10⁻9. క్యాన్సిల్ చేస్తే 2 1s 2 4s. 1ని 4తో డివైడ్ చేస్తే 0 పెట్టుకుని పాయింట్ పెట్టుకుని ఇక్కడ 0 పెట్టుకోవచ్చు. 4 2s 8, 2 వస్తుంది. మరలా 0 పెట్టుకుంటే 4 5s 20, అంటే 0.25 వస్తుంది కోఎఫిషియంట్. నెక్స్ట్ ఇది a⁻m/a⁻n లాగా ఉంది. లా ఉంది కదా మనకి ఎక్స్పోనెంట్స్లో, n⁻a/n⁻b n⁻a-b. బేసెస్ ఈక్వల్గా ఉండి మధ్యలో డివైడెడ్ బై గుర్తు కనుక ఉన్నట్లయితే ఎక్స్పోనెంట్స్ని సబ్ట్రాక్ట్ చేయాలి. సో ఈ లా ప్రకారం 10⁻16 - 9 అని రాసుకోవచ్చు. సో 0.25 ఇంటూ 10⁻7 అవుతుంది. అయితే దీన్ని సైంటిఫిక్ నొటేషన్లో రాసినట్లయితే మనకి పాయింట్కి ముందు ఉండే అంకె 1కి 9కి మధ్యలో ఉండాలి. సో పాయింట్ని ఇట్లా మన రైట్ సైడ్ జరిపినట్లయితే 2.5 అవుతుంది. రైట్ సైడ్ జరిపినట్లయితే ఇక్కడ మనకి ఒకటి తగ్గుతుంది అనమాట, 10⁻6 అవుతుంది. అంటే 10తో మల్టిప్లికేషన్ చేస్తేనే కదా మనకి ఇక్కడ రైట్ సైడ్ జరిగేది. సో 2.5 అవుతుంది ఇంటూ 10⁻6. ఇది మనకి రేషియో. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్. ఇఫ్ ఏ ఫ్లాక్ ఆఫ్ స్టార్లింగ్స్ కంటైన్స్ 10,000 బర్డ్స్, హౌ మెనీ ఫ్లాక్స్ కుడ్ దేర్ బీ ఇన్ ది వరల్డ్? మొత్తం ఒక గుంపులో 10,000 బర్డ్స్ కనుక ఉన్నట్లయితే ఈ స్టార్లింగ్స్, మొత్తం ప్రపంచం మొత్తం మీద అటువంటి గుంపులు ఎన్ని ఉంటాయో కనుక్కోవాలి. ఈ నెంబర్ ఆఫ్ స్టార్లింగ్స్ కూడా మనకి ముందు పేజీలో ఇచ్చారు. ఇక్కడ ఇచ్చారు, ది ఎస్టిమేటెడ్ గ్లోబల్ పాపులేషన్ ఆఫ్ స్టార్లింగ్ ఈజ్ అరౌండ్ 1.3 అరబ్ లేదా 1.3 బిలియన్. సో దీన్ని మనం 1.3 ఇంటూ 10⁻9 అని సైంటిఫిక్ నొటేషన్లో రాసాము. సో ఒక ఫ్లాక్ వచ్చేటప్పటికి 10,000 ఉంటే అటువంటి ఫ్లాక్స్ ఎన్ని ఉంటాయి అంటే అటువంటి గుంపులు ఎన్ని ఉంటాయో కనుక్కోవాలి. ఎస్టిమేటెడ్ నంబర్ ఆఫ్ స్టార్లింగ్స్ మనకి ఇచ్చారు ఆల్రెడీ 1.3 ఇంటూ 10⁻9. అలాగే ఒక్కొక్క ఫ్లాక్ వచ్చేటప్పటికి 10,000 బర్డ్స్ ఉండాలి అన్నారు. 10,000 అంటే మనం ఎక్స్పోనెంట్ ఫామ్లో రాసినట్లయితే 10⁻4 అవుతుంది. సో నెంబర్ ఆఫ్ ఫ్లాక్స్ ఇన్ ది వరల్డ్ అన్నప్పుడు టోటల్ నెంబర్ ఆఫ్ స్టార్లింగ్స్ని ఈచ్ ఫ్లాక్లో ఎన్ని ఉంటాయో దాంతో డివైడ్ చేయాలి, 1 ఇంటూ 10⁻4. సో సైంటిఫిక్ నోటేషన్లో ఇవి కోఎఫిషియెంట్స్ని సపరేట్గా రాసినట్లయితే 1.3/1 అవుతుంది. నెక్స్ట్ 10 పవర్స్ని సపరేట్గా రాసుకోవాలి, 10⁻9/10⁻4. 1.3/1 అంటే 1.3. నెక్స్ట్ ఇది a⁻m/a⁻n లేదా n⁻a/n⁻b లాగా ఉంది, n⁻a-b. ఇది ఒక లా అనమాట. బేసెస్ ఈక్వల్గా ఉండి మధ్యలో డివైడెడ్ బై గుర్తుంటే ఎక్స్పోనెంట్స్ని సబ్ట్రాక్ట్ చేయాలి. 10⁻9 - 4 1.3 ఇంటూ 10⁻5 అవుతుంది. ఆల్రెడీ ఇది సైంటిఫిక్ నోటేషన్లోనే ఉంది, 1.3 ఇంటూ 10⁻5. ఇన్ని ఫ్లాక్స్ వస్తాయి అన్నమాట. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్. ఇఫ్ ఈచ్ ట్రీ హ్యాడ్ అబౌట్ 10⁻4 లీవ్స్, ఫైండ్ ది టోటల్ నెంబర్ ఆఫ్ లీవ్స్ ఆన్ ఆల్ ది ట్రీస్ ఇన్ ది వరల్డ్. మొత్తం ఒక్కొక్క ట్రీ మీద 10⁻4 లీవ్స్ అంటే 10,004 లీవ్స్ కనుక ఉన్నట్లయితే మొత్తం ప్రపంచంలో ఉన్న చెట్లన్నిటి మీద లీవ్స్ మొత్తం ఎన్ని ఉంటాయో కనుక్కోవాలి. అంటే వరల్డ్ మొత్తంలో ముందు మనకి ఎన్ని ట్రీస్ ఉన్నాయో తెలిసి ఉండాలి. ఇదే పేజీలో మనకి పైన ఇచ్చారు 10⁻12 అని. ది ఎస్టిమేటెడ్ నెంబర్ ఆఫ్ ట్రీస్ గ్లోబల్లీ స్టాండ్స్ ఎట్ 30 ఖరబ్. దీన్ని మన సైంటిఫిక్ నోటేషన్లో రాసినట్లయితే 3 ఇంటూ 10⁻12 అవుతుంది. ఇవి నెంబర్ ఆఫ్ ట్రీస్. ఒక్కొక్క ట్రీకి 10⁻4 లీవ్స్ కనుక ఉన్నట్లయితే మొత్తం అన్ని ట్రీస్కి కలిపి లీవ్స్ ఎన్ని ఉన్నాయో కనుక్కోవాలి. ఫస్ట్ వన్, ఎస్టిమేటెడ్ నెంబర్ ఆఫ్ ట్రీస్ 3 ఇంటూ 10⁻12. నెంబర్ ఆఫ్ లీవ్స్ ఆన్ ఈచ్ ట్రీ, ఒక్కొక్క ట్రీకి కూడా ఎన్ని లీవ్స్ ఉంటాయి అంటే 10,000 అని ఇచ్చారు. దీన్ని కూడా మనం సైంటిఫిక్ నోటేషన్లో రాస్తే 1 ఇంటూ 10⁻4 అవుతుంది. టోటల్ నెంబర్ ఆఫ్ లీవ్స్ ఆన్ ది ఆల్ ది ట్రీస్ అంటే నెంబర్ ఆఫ్ ట్రీస్ ఇంటూ నెంబర్ ఆఫ్ లీవ్స్ మల్టిప్లికేషన్ చేయాలి. ఫస్ట్ వన్ 3 ఇంటూ 10⁻12, నెక్స్ట్ 1 ఇంటూ 10⁻4. సో 3 1s 3. ఇక్కడ బేసెస్ రెండు ఈక్వల్గా ఉన్నాయి, 10 10. అలానే మధ్యలో ఇంటూ సైన్ ఉంది కాబట్టి ఇవి ఎక్స్పోనెంట్స్ని యాడ్ చేయాలి. 10⁻12 + 4, 12 + 4 16 అవుతుంది. 3 ఇంటూ 10⁻16 లీవ్స్ ఉంటాయి మనకి మొత్తం అన్ని చెట్ల లీవ్స్ అన్నీ కలిపితే కనుక. నెక్స్ట్ ఫోర్త్ వన్, ఇఫ్ యూ స్టాక్డ్ షీట్స్ ఆఫ్ పేపర్ ఆన్ టాప్ ఆఫ్ ఈచ్ అదర్. ఒక్కొక్క షీట్ని ఒకదాని మీద ఒకటి కనుక ఉంచినట్లయితే హౌ మెనీ వుడ్ యూ నీడ్ టు రీచ్ ది మూన్ని రీచ్ అవ్వడానికి అటువంటి పేపర్స్ ఎన్ని కావాలి అనేది కనుక్కోవాలి. డిస్టెన్స్ బిట్వీన్ ఎర్త్ అండ్ మూన్ ఈజ్ 3,84,400 కిలోమీటర్స్. సో ఈ కిలోమీటర్స్ని మీటర్స్లో కన్వర్ట్ చేద్దాం.
అంటే 1 కిలోమీటర్కి 1000 మీటర్స్ కాబట్టి దీని మొత్తాన్ని 1000తో మల్టిప్లికేషన్ చేయాలి. నెక్స్ట్ ఈ మొత్తాన్ని కూడా స్టాండర్డ్ ఫామ్లోకి కన్వర్ట్ చేయాలి. అంటే ఇక్కడ ఎక్కడ పాయింట్ లేదు, సో ఇక్కడున్న పాయింట్ని మనం 3 దగ్గరకు తీసుకురావాలి. 3.844 ఎన్ని డిజిట్స్ మూవ్ అయిందో పాయింట్ లెక్కేయాలి. 1 2 3 4 5 6 7 8 కాబట్టి 10⁸ మీటర్స్ అవుతుంది. ఇది సైంటిఫిక్ నోటేషన్ అనమాట. చాప్టర్ స్టార్టింగ్లో థిక్నెస్ ఆఫ్ పేపర్ ఇచ్చారు 0.001 సెంటీమీటర్స్. ఇది మీటర్స్లో ఉంది కాబట్టి దీన్ని కూడా మీటర్స్లో కన్వర్ట్ చేయాలి. అంటే బై 100 వేస్తాం అనమాట. 1 మీటర్కి 100 సెంటీమీటర్స్ కాబట్టి బై 100 వేస్తే ఇక్కడ మనకి 001 ఉంది కదా, ఇంకొక 0 పెరుగుతుంది. సో ఇక్కడ ఉన్న పాయింట్ ఇక్కడికి రావాలి. 1 × 10 పాయింట్ రైట్ సైడ్ కనుక జరిగితే మైనస్ వస్తుంది 10కి ఎక్స్పోనెంట్లో. 4 డిజిట్స్ జరిగింది కాబట్టి -4 అవుతుంది. ఇది మనకి థిక్నెస్ ఆఫ్ పేపర్. సో మనకి ఎన్ని పేపర్స్ కావాలి అన్నప్పుడు నంబర్ ఆఫ్ షీట్స్ రిక్వైర్డ్ టు రీచ్ ది మూన్ ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బిట్వీన్ ఎర్త్ అండ్ మూన్ బై థిక్నెస్ ఆఫ్ ఈచ్ పేపర్. సో 3.844 × 10⁸ బై 1 × 10⁻⁻4. సో ఇవి కోఎఫిషియంట్స్ అనమాట. సైంటిఫిక్ ఫామ్ లేదా స్టాండర్డ్ ఫామ్లో కోఎఫిషియంట్స్ని సపరేట్గా అలానే వీటిని సపరేట్గా రాసుకున్నట్లయితే 3.844 బై 1, అలానే ఇది 10⁸ బై 10⁻⁻4 అవుతుంది. ఇది n⁻a బై n⁻b లాగా ఉంది. బేసెస్ ఈక్వల్గా ఉండి మధ్యలో డివైడెడ్ బై గుర్తుంటే ఎక్స్పోనెంట్స్ని సబ్ట్రాక్ట్ చేయాలి, a - b. సో ఈ ఫార్ములా ప్రకారం 10⁸, ఇక్కడ ఫార్ములాలో ఒక మైనస్ ఉంది, అలాగే ఇక్కడ ఎక్స్పోనెంట్లో ఇంకొక మైనస్ ఉంది. 2 మైనస్లు అనమాట. మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది. ఈ ముందున్న వాల్యూ కోఎఫిషియంట్ యాజ్ ఇట్ ఈజ్ 10⁸, మైనస్ ఇంటూ మైనస్ +4 అవుతుంది. 8 + 4 అంటే 12. సో మనకి ఇన్ని పేపర్స్ పడతాయి అన్నమాట. ఎర్త్ నుంచి మూన్కి వెళ్ళాలి అంటే పేపర్స్తో ఎన్ని పేపర్స్ కావాలంటే 3.844 × 10⁻12 పేపర్స్ కావాలి. నెక్స్ట్ వీడియోలో టైమ్ ఇన్ సెకండ్స్, కంపారిజన్ టు రియల్ వరల్డ్ ఈవెంట్స్ ఆర్ ఫినామినా ఈ టాపిక్ గురించి నేర్చుకుందాం.